అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ హుమైన్ బాషా. గ్రామ వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడు నేను. ఈరోజు సచివాలయ ముట్టడి కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు. అయితే నిన్న నన్ను రాత్రి 10 గంటలకు గృహ నిర్బంధం చేయటము, అలాగే ఈరోజు తెల్లారి మళ్ళీ 8 గంటలకి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో నేను ఉన్నాను. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్ని పోరాటాలని నిర్వీర్యం చేసినా మా పోరాటం ఏమి ఆగదు. మేము అడిగింది మా హక్కుల కోసం కదా! ఇచ్చిన హామీనే కదా! 5,000 కాదు 10,000 చాలీచాలని జీతాలతో ఎట్లా బతుకుతారని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వాలంటీర్లకు బకాయి పడ్డ వేతనాలు కూడా ఇవ్వకుండా ఈ విధంగా చేస్తుంటే ఇది ఎంతవరకు న్యాయం? కరెక్ట్ కాదు కదా! అంటే మీరు ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు? చేయండి. ఎన్ని కేసులు కడతారు? కట్టండి. మా పోరాటం ఆగిద్దనుకుంటున్నారా? మా పోరాటం ఏమి ఆగదు ఈ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేస్తా. గ్యారెంటీగా కూల్చేస్తాం. ఈరోజు మీరు గెలవచ్చు, అందల మీద ఉండొచ్చు. మీకేం దైవాంత సమ్ముతులు కాదు మీరు. మీకు ఓటములు మేము రుచి చూపిస్తాం. వాలంటరీ వ్యవస్థ, ఈ మాట నిజంగా చెప్తున్నాం, వాలంటీర్ని ఇంత మనోవేదన గురి చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ వ్యవస్థ గురించి ఉన్నారంటే అర్థమైంది. ఈ మొత్తం చేపిస్తా. ఎంతమంది పోలీసులను పెడతారు మీరు? పెట్టండి. మీరు మీ పోలీసులు ఏం చేస్తారో మేము చూస్తాం. మేము హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. నిరుపేద మహిళల కోసం పోరాటం చేస్తున్నాం. వికలాంగుల కోసం పోరాటం చేస్తున్నాం. మా బకాయి పడ్డ వేతనాల పోరాటం చేస్తున్నాం. మా ఉద్యోగం మాకు ఇవ్వని పోరాటం చేస్తున్నాం. ఇదే మేము చేసిన తప్పు. ఇదేనా? అంటే మా ఉద్యోగం అడగకూడదు. మీరు హామీ ఇవ్వలేదా? మేము వాలంటీర్లు కాదని చెప్పారే. ఎవయ్యా మంత్రి డోలబాల వీరాజస్వామి, కొద్దిగా నీకు సిగ్గు ఏమైనా ఉందయ్యా? అబద్ధాల మంత్రివయ్యా నువ్వు. అబద్ధాల మంత్రివి. మాకు చిత్తశుద్ధి అని చెప్పి ఈరోజు పోలీసులను పెట్టి నిర్బంధిస్తావు నువ్వు. గుర్తుపెట్టుకో మంత్రి, నీకు ఒకటే చెప్తున్నావు, నీ ఇంటిని కూడా ముట్టడి చేస్తాం. మా హక్కుల కోసం ముట్టడి చేస్తాం. నిన్నైతే వదిలిపెట్టేది లేదు. ఇంకా ఈ విధంగా చేస్తావు నువ్వు. నీకు ఇచ్చిన మంత్రి పదవిలో వాలంటీర్ పోటీ ఎట్లా పెట్టుకున్నావయ్యా? కొద్దిగా నీకేమైనా ఉందయా? కొద్దిగా జ్ఞానం ఉందా? నిరుపేదల కోసం పోరాటం చేస్తుంటే అంటే వాలంటీర్ ఉద్యోగం జీవో లేదని? జీవో లేదయ్యా. నువ్వు జీవో ఇయ్యి. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? మీకు ఓటేసింది ఎందుకు? కొద్దిగా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇంత ఇదిగా చేస్తారా వాలంటీర్ల కోసం? మిమ్మల్ని గెలిపిస్తే, మా అభిమాన నటుడిగా మిమ్మల్ని పొగిడితే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారా? మా ప్రాణం పోయినా వదిలిపెట్టాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని కుప్పకూల్ చేస్తాం. ఇది గ్యారెంటీగా చెప్తాం. ఈ కూటమి ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాల్సిందే. ఈరోజు ఈ పోరాటం ఆపొచ్చు, ఇంకో 10 రోజుల్లో పోరాటం చెప్తాం. ఎంతవరకు తీసుకెళ్తావో తీసుకెళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అంటున్నాం, మీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేస్తారా చేయరా? వాలంటీర్ని కొనసాగిస్తారా? చెప్పండి. 10,000 జీతం ఇస్తారా ఇవ్వరా? అంతవరకే కానీ మీకు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేది గ్యారెంటీ 100%. ఓకేనా? ఈ ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాల్సిందే. ఈ ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోకపోతే ఊరుకునేది లేదు. హక్కుల కోసం పోరాడుతున్నాం. ఈరోజు వేటపాలెం పోలీస్ స్టేషన్లో నన్ను నిర్బంధిస్తారా? చెయ్యి. ఎంతవరకు చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి? రాష్ట్రంలో వాలంటీర్ తరపు నుంచి పోరాటాలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందే. అది వేటపాలెం గ్రామ వాలంటీర్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు సచివాలయ ముట్టడిని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్లు సచివాలయంలో ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇద్దాము, మా సమస్యలు తెలుపుతామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాలంటీర్లు రాష్ట్రం మొత్తం నిర్బంధం చేస్తారా? హౌస్ అరెస్ట్ చేస్తారా? ఈ ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాల్సింది. ఈ రోజు మీరు చేసే ఈ పోరాటాన్ని పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని నిర్వీర్యం చేయవచ్చు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు పోరాటం చేయాల్సింది. ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేదాకా వాలంటీర్లు వదిలిపెట్టేది. రాష్ట్ర అసోసియేషన్ వాలంటీర్ తరఫు నుంచి నేను మాత్రం రాష్ట్ర అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే మీరు ఇళ్లకు పోలీసులను పంపించడము, మీ పోలీస్ స్టేషన్ నిర్బంధం చేయడం ఎంతవరకు న్యాయం ఇది? ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులను పెట్టుకుని అడ్డు పెట్టుకుంటారా మీరు? ఈ ప్రభుత్వానికి పోరాటాలు ఎదుర్కోవాల్సిందే. ఈ స్వయాన ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు చెప్పారంటే, మా జీతం 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పి ఉగాదికి హామీ ఇచ్చిన మంత్రులు, ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ మీరేం చెప్తారండి సమాధానం? ఈరోజు మీరు వాలంటీర్లకు 5,000 జీతం బడ్జెట్ లాసా? బడ్జెట్ లేదా? మీరు ఈ మాట మాట్లాడుతున్నారా? ఎంతో లక్షల కోట్ల బడ్జెట్ అసెంబ్లీలో కేటాయించారు కదండి, వాలంటీర్లు కేటాయించలేరా? కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉందండి మీకు? మిమ్మల్ని నమ్మి వాలంటీర్లు మోసపోయారండి. ఈ ప్రభుత్వం బకాయి పడ్డ వేతనాలు తక్షణమే విడుదల చేయాలా? వాలంటీర్లని విధుల్లో తీసుకోవాలా? వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలా? మీరు ఇచ్చిన హామీ మీరు అమలు పరచాల్సిందే. లేకపోతే 5 సంవత్సరాల పోరాటాలు ఎదుర్కోవాల్సిందే. మిమ్మల్ని గద్దె దించేదే ఉన్నమాట చెప్తున్నా ఓపెన్గా. చంద్రబాబు నాయుడు గారు మీకు మరీ చెప్తున్నాం ఒకటే మాట, మా హక్కుల కోసమే మేము పోరాటం చేస్తున్నాం. మీరు ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా, మా మీద తప్పుడు కేసులు పెట్టుకున్నా, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది 2,60,000 మంది వాలంటీర్లు పోరాటం చేసేది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు పాలన సైకి చూసుకుంటామా? మీరు హామీలు ఇవ్వరా? బుడమేరు వాళ్ళు ఎందుకు పడుతున్నావయ్యా? వాలంటీర్ కానప్పుడు ఆ రోజు వాలంటీర్ పిలువండి, వాలంటీర్ ఎట్లా వాడుతున్నావు? కొద్దిగా బుద్ధి జ్ఞానం లేదయ్యా మీకు? ఇట్లా నువ్వు మా ఇట్లా చేసింది మమ్మల్ని ఈరోజు మమ్మల్ని దాని నుంచి పోలీసు నిర్బంధంలో పెడతావా? మళ్ళీ పిలుపునిస్తాం. ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తావు చేసుకో. నీ జైలు కొత్తగా కట్టుకో, ఎన్ని జైలు అయినా కట్టుకో.
నింపుకున్నా కానీ మేము మళ్ళీ వచ్చి పోరాటం చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం కుప్పకూర్చిదా వదిలిపెట్టడం, వాలంటీర్లు విధుల్లో తీసుకోవాల్సిందే, 10,000 జీతం ఇవ్వాల్సిందే. లేని పక్షాన మాత్రం రాష్ట్ర స్థాయిలో తీవ్ర ఉద్యమానికి రూపొందించబోతున్నాం. పోరాటాలు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నాను.